ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎస్సీ వర్గీకరణను సమర్థించింది సుప్రీంకోర్టు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ అధికారం ఉంది అని సుప్రీంకోర్టు తెలియజేసింది. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం వర్గీకరణ ఇక 7 సభ్యుల ధర్మాసనంలో తీర్పును వ్యతిరేకించింది జస్టిస్ బేలా త్రివేది. ఇక ఉప వర్గీకరణ సాధ్యం కాదని జస్టిస్ బేలా త్రివేది పేర్కొన్నారు. మొత్తానికి ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కీలక తీర్పును వెలువరించింది. ఎస్సీ వర్గీకరణను సమర్థించింది సుప్రీంకోర్టు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ వర్గీకరణకు సంబంధించి అధికారం ఉందంటూ సుప్రీంకోర్టు పేర్కొంది. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కోసం ఈ వర్గీకరణ అంటూ పేర్కొంది. 7 సభ్యుల ధర్మాసనంలో తీర్పును వ్యతిరేకించారు జస్టిస్ బేలా త్రివేది. ఉపవర్గీకరణ సాధ్యం కాదని పేర్కొన్నారు జస్టిస్ బేలా త్రివేది. has been wrongly decided. The concept of subclassification was sought to be attacked on the ground that this would lead to giving reservation for political reasons. It was argued that a political party power to gain political advantage may provide special treatment to a particular class, the scheduled caste. I see no merit in the argument. In a case like the present one, if a classification is made, it will have to be established that the group carved out from the larger group is more disadvantageous and not adequately represented. The result of classification would be ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎస్సీ వర్గీకరణను సమర్థించింది సుప్రీంకోర్టు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ వర్గీకరణకు సంబంధించి అధికారం ఉందని సుప్రీంకోర్టు తెలియజేసింది. అలాగే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కోసం ఈ వర్గీకరణ అని తెలియజేసింది. ఇక 7 సభ్యుల ధర్మాసనంలో తీర్పును వ్యతిరేకించారు జస్టిస్ బేలా త్రివేది. ఉపవర్గీకరణ సాధ్యం కాదని పేర్కొన్నారు జస్టిస్ బేలా త్రివేది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వర్గీకరణ సమర్థనీయమని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం పేర్కొంది. దానికి ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కీలక తీర్పు వెలువరించింది. However, once they get inside it, they make every attempt possible to prevent the persons outside such a compartment from entering it. In fact, what the people belonging to the category who are availing large chunk of reservations and denying a special treatment to the less privileged among them are doing is what the people from the higher caste have done to those people for centuries, as a result of which backward classes were kept away from the mainstream of the society for ages, for no fault of theirs. Only on account of the principle of social and economic justice, as enshrined under the Constitution, they have availed themselves of the benefits of special treatment. However, when the state endeavors to ensure that the said benefit percolates to more underprivileged and less adequately represented, ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎస్సీ వర్గీకరణను సమర్థించింది సుప్రీంకోర్టు. రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని పేర్కొంది సుప్రీంకోర్టు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వర్గీకరణ సమర్థనీయమని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం తీర్పును వెలువరించింది.
ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. వర్గీకరణ సమర్థనీయమని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి చారిత్రక తీర్పు వెలువడింది. తీర్పును వెల్లడించారు. 7 సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. వర్గీకరణకు అనుకూలంగా 6 సభ్యులు, వ్యతిరేకంగా 1 సభ్యులు తీర్పును వెలువరించారు. ఉపవర్గీకరణ సాధ్యం కాదని జస్టిస్ బేలా త్రివేది అభిప్రాయపడ్డారు. ఇక విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది. దానికి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వర్గీకరణ సమర్థనీయమని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.